హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక క్వశ్చన్, ఒక డౌట్. నాకు ఇది కొంచెం బాధగా అనిపించిన ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. ఓకే, ఒక మంచి క్వశ్చన్ ఇది. ఓకే, ఈ కమెంట్ వల్ల మీకు కూడా ఒక ఒక కావాల్సినది ఏ పాయింట్ కావాలి మీకు ఆ పాయింట్ కూడా వస్తుంది. ఓకే, కమెంట్ వినిపిస్తానండి మీకు. ఓకే, సో యా, ఒకసారి వినండి. సో సైడ్లో మీకు కావాలంటే పేస్ట్ కూడా చేస్తాను కమెంట్, మీరు కామెంట్ చదువుకోవచ్చు. యా, ఇంకోటి, ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ వేసుకోండి. కన్ఫర్మ్గా చూడండి ఎండ్ దాకా, ఎందుకంటే మీకు క్లారిటీ వచ్చేది. నిజంగా ఈ కమెంట్ నాకు కొంచెం అదనిపించిన కొంచెం మంచిది కూడా. వినండి. ఏ పని లేనివాడు ఒక జెన్యూన్ కంపెనీ ఫరెవర్ అనే కంపెనీలో వర్క్ చేస్తూ సంపాదించుకోవాలని జాయిన్ అయ్యి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటుంటే ఏ పని లేక ఖాళీగా ఉండి వీడు చేసే కామెంట్లు చూసి ఫరెవర్ చేసే జనాలు ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం రాంగ్ స్టెప్ వేస్తే వర్క్ చేయకుండా ఆ వీడియోస్ చేసి మీరు డబ్బులు సంపాదించుకుంటాడు, మీరు అక్కడే మిగిలిపోతారు. ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఏ పని లేనివాడు ఒక కంటెంట్ వెతుక్కొని మరి వీడియో చేస్తున్నాడు డబ్బులు సంపాదించుకోవడానికి యూట్యూబ్ ద్వారా. ఓకే, క్లాప్స్ కొట్టండి తమ్ముళ్ళు, క్లాప్స్ కొట్టండి. అది సో ఏమీ తెలియని వాళ్ళు ఇలాంటి కామెంట్స్ పెడతారు. సో బేసిక్గా యూట్యూబ్లో ఇన్కమ్ రావాలంటే బేసిక్గా మోనిటైజేషన్ అవ్వాలి. అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు. అండ్ ఇంకోటి, యూట్యూబ్లో ఇన్కమ్ రావాలి అనుకుంటే ఎన్ని వ్యూస్ ఎంత ఇది రావాలో అది. ఓకే, అండ్ ఇప్పుడు వీడికి ఒక చెప్పాలండి. సో ఇక్కడ ఏ పని లేనివాడు, జాబ్స్ లేనివాడు వచ్చి చేసుకుందాం అనుకుంటున్నాడు. అది ఒక మంచి జెన్యూన్ ఆపర్చునిటీ. ఇంట్లోకి వచ్చి మీరు వర్క్ చేసుకోవచ్చు అంటున్నారు. ఏ జాబ్ లేనివాడు, మళ్ళీ వినిపిస్తా చూడండి. ఏ పని లేనివాడు ఒక జెన్యూన్ కంపెనీ ఫరెవర్ అనే కంపెనీలో వర్క్ చేస్తూ వర్క్ చేస్తూ అంటే అంటే నేను తప్పుగా అనట్లేదు, మీరు జాబ్ లాగా అంటున్నారా లేదంటే ఇది. ఇప్పుడు వాడికి ఎక్కడ జాబ్ లేదు కాబట్టి వాడు ఇంకేదైనా జాబ్ ఎత్తుక్కోవడానికి అదొక ఆపర్చునిటీ. బట్ ఇక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేయాలి కదా. ఓకే, మీ దగ్గర చాలా డబ్బులు వచ్చి ఉంటాయి కదండి. ప్లీజ్, మా వాళ్ళకి చాలా మందికి జాబ్ లేదు, సో వాళ్ళందరికీ ఇప్పించండి. అండ్ మీరు జాబ్ ఇది బిజినెస్ అంటున్నారు కదా. ఓకే సరే, మీకు ఎలాగో డబ్బులు బాగా వచ్చాయి కదా. సో మా దగ్గర చాలామంది అండి, నేను చూసిన చాలామంది పేదోళ్ళు, గుడిసెల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందరికి కూడా ఆపర్చునిటీ చెప్దాం. అండ్ మీరు హెల్ప్ చేస్తారేమో చూద్దాం. చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మీరు కొంచెం 2cc చేసేయండి. వాళ్ళు బాగా డబ్బులు వచ్చాక మీ 2cc వాళ్ళు క్లియర్ చేసేస్తారనమాట. సో ఓకేనా అండి. సో ఏంటంటే మీరే అన్నారు కదా, ఒక మంచి ఆపర్చునిటీ, మేము హెల్ప్ చేద్దామనే ఒక థాట్లో ఉన్నారు మీరు అందరు కదా. సో మీ అందరూ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు కదా, అందరి పూర్ వాళ్ళని మొత్తం రిచ్ చేద్దామని ఒక థాట్లో ఉన్నారు కదా. సో కన్ఫామ్గా మేము కూడా నీకు ఒక చాలా బాగా సహాయపడతానండి. సో చాలా మంది స్లమ్ ఏరియాస్ అండి, చాలా పేదోళ్ళు ఉన్నారు. కొంతమంది బయట రోడ్డు మీద అడుక్కుంటున్నారు కదా, వాళ్ళని కూడా తీసుకొస్తానండి. తీసుకొచ్చి కూర్చోబెడదామండి, అందరినీ కూర్చోబెడతాను. సో అందరికి కలిపి మీరు ఒక మీటింగ్ ఇవ్వండి. సో అందరు జాయిన్ అవుతారండి, నేనే జాయిన్ చేస్తాను. ఎలా అయినా సరే నేను జాయిన్ చేయిస్తాను. మీరు అందరికీ 2cc చేసేసేయండి. సో చేసిన తర్వాత వాళ్ళ 2cc అమౌంట్ కూడా వాళ్ళు పే చేయగలుగుతారండి. ఓకే, సో వాళ్ళు మంచి, మీరు ఎలాగో మీరు వాళ్ళందరినీ కూడా మేనేజర్ చేసేస్తారు కదా. మీరు చాలా గొప్పోళ్ళు, ఎలా అయినా చేసేయగలుగుతారు. అది మాకు తెలుసు కదా, మీరు తెలుసు. అండ్ నేను ఏదో నాకు పని లేక నేను ఏదో మీరు చెప్పేది అదే, మీరు చెప్పే కొన్ని మోసాలని అవేవో కొన్ని అవి నేను చేస్తున్నానండి. సారీ అండి, ఎందుకంటే మీ మోసాలని మళ్ళీ నేను చెప్పేస్తే మీరు ఎక్కడ మళ్ళీ అందరినీ మోసం చేయలేకపోతారో అని ఒక మీకు భయం ఉంటుంది కదా. సో సారీ ఫర్ దట్ అండి. ఎందుకంటే మీరు మోసం చేయడంలో బాగా ఇదైపోయారు కదా. సో ఆఫర్లు అంటారు, ఇంకేవో జాబ్లు అంటారు, లేదంటే లేదురా అసలు ఏం చేయక్కర్లేదు, రిటర్న్ ప్రాసెస్ అనేది ఉంటుంది అంటారు. ఇంకేమైనా చేస్తే ఏది అన్నిటికి కూడా ఏదో ఒకటి కాదు. నేను చెప్పిందని కన్ఫామ్గా ఆపోజిట్ చెప్తారు. ఓకే, కన్ఫామ్గా ఆపోజిట్, ఎందుకంటే నేను ప్రూఫ్ పెడతాను కదా. ఓకే, నన్ను ఎవరైనా ఎందుకు నమ్ముతారు? నేను ఏది ప్రూఫ్ లేకుండా చేయలేదు, అవునా కదండి. ఇప్పుడు దాకా చేసిన అనేది కూడా 100% ప్రూఫ్తోనే నేను మీకు చూపించుకుంటూ వినిపించుకుంటూ. ఆ కంపెనీలో 4cc యాక్టివ్ ఉన్నారు. ఎవ్రీ మంత్ 15,000 పెట్టుకోవాలి. సూపర్వైజర్ అయినా సరే, అసిస్టెంట్ సూపర్వైజర్ అయినా సరే. ఇప్పుడు మీ అసిస్టెంట్ సూపర్వైజర్ అవ్వగానే మీకు ఒకటి వస్తుంది మెయిల్, అక్కడే ఉంటుంది ఎవ్రీ మంత్ 4cc యాక్టివ్ టు గెట్ 5% బోనస్ ఫ్రమ్ యువర్ డౌన్లైనర్. మీ కింద నుంచి వాళ్ళ నుంచి నీకు ఇన్కమ్ కావాలంటే 5% ఆ బోనస్ కావాలంటే నువ్వు ఎవ్రీ మంత్ 4cc యాక్టివ్ పెట్టుకోవాలి. చెప్పారు కదండి. ఇప్పుడు నేను అక్కడ కూడా మీకు ప్రూఫ్ చూపించాను. అలాగే కింద వల్ల ఇన్కమ్ కావాలంటే అక్కడ చూపించాను. అన్నిటికి కూడా ప్రూఫ్ లేకుండా ఏది చేయాలి. రిటర్న్ ప్రాసెస్కి కూడా మేము ఉన్నామండి అని కూడా చెప్పి మీకు చెప్పాను, ఇంతగా చూపించాను. అండ్ ఇంకోటి, మీరు ఏదో మనీ ఇన్కమ్ ప్రాసెస్ యూట్యూబ్ నుంచి వీటికి బాగా వస్తాయి అనుకుంటున్నారు కదా. ఒక్క యూట్యూబ్ నుంచి ఏం రాదు. తిప్పి కొడుతున్న 1 day ఇన్కమ్ కూడా అందులో నుంచి రాదు తెలుసా. నాకు మంత్లీ మొత్తం 1 year కష్టపడినా కూడా నా 1 day ఇన్కమ్ అందులో రాదు. ఓకే, నా 1 day ఇన్కమ్ అందులో రాదు.
బేసిక్గా. సో అదనమాట ప్రాసెస్. సో ఈ యూట్యూబ్ అనేది కేవలం ఒక సర్వీస్ ఇవ్వడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్లో ఆర్మీ అంటే బాగా ఇష్టం. మన అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు నీకు మళ్ళీ ఆర్మీ అది అంటే సరే అండ్ కూల్ ఉన్నాయి. బట్ ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు డబ్బుల కోసం అయితే చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ పర్సన్సే ఉన్నారండి, అక్కడ మేము మంచిలో ఉంచుని చాలామంది చేస్తూ ఉంటారు ఒక మన దేశం కోసం. అది డబ్బుల కోసం చేయరు కదా, అది అందరూ అంతే. డబ్బులు వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవడానికి మనీ కావాలి, దానికి కావాలి కాబట్టి సో గవర్నమెంట్ ఇస్తుంది. కోర్స్ కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళండి. సో అర్థమైంది కదా, ఏదైనా సరే డబ్బుతో లింక్ చేయకండి. మనీ నెవర్ గివ్ ద హ్యాపీనెస్, ఇట్ గివ్స్ సమ్ కైండ్ ఆఫ్ అంతే. ఓకేనా? సో మీ ప్రతిదానికి మనీని తీసి చేసారనుకోండి బాగోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు ఈ కమెంట్ని డిలీట్ చేశారు అని అన్నారు, బట్ నాకు కనపడలేదు. సో ఐ థింక్ సో రిప్లై ఇచ్చి ఉంటాను, అందుకే కనపడలేదు అనుకున్నాను. సో ఇది అదండి రీజన్ అయితే. సో దీన్ని చెప్పిన దానికైతే ఇది. అండ్ మీరు అనుకుంటున్నారు అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకుండా వచ్చి మీ దగ్గర ఇప్పుడు జాబే మనం ఎందుకు చేస్తామంటే జాబ్ లేని వాళ్ళు ఉంటారు. ఎందుకు? నా దగ్గర డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలి, దానికోసం అని చేస్తాను. ఇప్పుడు మీరు ఆ జాబ్ లేని పీపుల్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి మంచి ఆపర్చునిటీ, మీరు ఎలా అయినా చేసుకోండి, కొంతమంది అప్పు చేసి వచ్చారు, కొంతమంది గోల్డ్ పెట్టి వచ్చారు, ఇలాంటివన్నీ చెప్తారు. సో అప్పుడు ఏమైంది, వాళ్ళు నిజమే కదా మనం కూడా వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఆడు కూడా లోన్ తెచ్చేసి ప్రతి ఒక్కడు ఇప్పుడు 30,000 పెట్టి ఎవ్రీ మంత్ 4,500 వడ్డీలు, 3,500 వడ్డీలు. వాళ్ళకి ఇన్కమ్ కూడా మంత్లీ అంత ఇన్కమ్ రాదు, బట్ అందులో వాళ్ళంతా పెట్టి మళ్ళీ అంత ఇన్కమ్ వాళ్ళు వడ్డీలు కట్టుకుంటూ తిప్పలు పడుతున్నారు. మీకు అర్థం కావట్లా ఎంతమందిని ఇది చేస్తున్నారు, ఎంతమంది ఉసురు పోసుకుంటున్నారు. మీరైతే మహా అయితే మీది నేను పోసుకుంటాను, ఎందుకంటే మీకేదో ఇన్కమ్ తగ్గిపోద్దని ఒక దాని మీద. బట్ చాలామంది అండి జస్ట్ థింక్, ఎప్పుడైనా చెప్పేటప్పుడు కొంచెం థింక్ చేయండి దాన్ని చేసేటప్పుడు. ఓకే, సో ఏదో నేనేదో మిమ్మల్ని తిడుతున్నాను, మీ మీద మీకు నాకు గొడవలు అయితే ఏం లేవు, బట్ చెప్తున్నా ఇది మీరు చేయడం వల్ల ఇంకో కంటెంట్ అంటే ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి వెళ్ళడం జరిగింది. బట్ ఇది నేను తప్పుగా అయితే తీసుకోవట్లా, వేరే వాళ్ళకి యూజ్ అవుతుందని. ఓకే, అండ్ మీకు చెప్పేది కూడా అది. సో ఫస్ట్ క్లియర్గా కంపెనీ గురించి తెలుసుకోండి, దాని తర్వాత ఇంకేదైనా చెప్పండి. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ క్లారిటీగా వీడియోస్ అనేది చూడండి, తర్వాత కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ బాయ్.